మాట్లాడుతున్నప్పుడు కన్నడ ఇండస్ట్రీ, తెలుగు ఇండస్ట్రీ దాని గురించి మనం మొదలుపెట్టాం కాబట్టి, ఆ టాపిక్‌ని మనం కంటిన్యూ చేసినట్లయితే, రీసెంట్ టైమ్స్‌లో సీరియల్స్‌లో గానీ, తెలుగు సీరియల్స్‌లో గానీ, తెలుగు షోస్‌లో గానీ, ఎంటర్‌టైన్‌మెంట్‌కి సంబంధించిన 'బిగ్ షోస్‌లో బాస్' గానీ, కానీ 'బిగ్ బాస్' కానీ, ఏది గానీ మన కన్నడ వాళ్ళు కనపడుతున్నారు. అంటే ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ నీకు నచ్చట్లేదా? లేకపోతే వాళ్ళ మీద కోపం ఉందా? లేకపోతే ఏంటి? కోపం కాదు. మొన్న ఈ మధ్య బెంగుళూరు సైడు 'పవన్ కళ్యాణ్' గారి మూవీ పోస్టరు కన్నడలో పెట్టలేదని చెప్పి పోస్టర్ తీసేశారు. హ్మ్. పగలగొట్టేశారు. హ్మ్. సో, అంతా కన్నడ వాళ్ళకి కన్నడ వాళ్ళ మీద ప్రేమున్నప్పుడు, హ్మ్. హిందీ వాళ్ళకి హిందీ వాళ్ళ మీద ప్రేమున్నప్పుడు, తమిళులకి తమిళ భాష మీద ప్రేమున్నప్పుడు, హ్మ్. మన వాళ్ళకెందుకుండదు? హ్మ్. హ్మ్. అవునా కదా! ఆ! సో, వాళ్ళ భాష మీద, వాళ్ళ మీద అంత ప్రీతి, ప్రేమ ఉన్నప్పుడు, మన వాళ్ళకెందుకు పక్క భాషల వాళ్ళ మీద హ్మ్. మన తెలుగు రాష్ట్రాల్లో టాలెంట్ ఉన్న వాళ్ళ అమ్మాయిలు లేరా? హ్మ్. టాలెంట్ ఉన్న అబ్బాయిలు లేరా? హ్మ్. ఎంతమందున్నారు. అయినా హ్మ్. సరే ఎందుకు పక్క రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి అరే! ఎక్కడిదాకా ఎందుకు రియాలిటీ షో 'బిగ్ హ్మ్. బాస్' అనేది ఒక రియాలిటీ షో. హ్మ్. తెలుగు ఇండస్ట్రీలో పొలిటికల్‌గా, సోషల్ మీడియాలో ఎవరైతే పాపులర్‌గా పేరు తెచ్చుకున్నారో వారిని తీసుకొచ్చి తెసే ఒక రియాలిటీ షోలో గూడా మీరు పక్క రాష్ట్రాలు వాళ్ళు ఇక్కడ చేస్తున్నారు. ఇక్కడికొచ్చి సంపాదించుకుంటున్నారు. వాళ్ళ భాషలకెళ్ళి కన్నడలోను సంపాదించుకుంటున్నారు. అడుక్కు తినేది మేమా? తెలుగు రాష్ట్రాల్లో పుట్టి తెలుగు ఇండస్ట్రీని నమ్ముకున్న వాళ్ళు మేము అడుక్కు తినాలా? హ్మ్. వాళ్ళెక్కడికొచ్చి సంపాదించుకుంటారు. అక్కడికెళ్ళి సంపాదించుకుంటారు. ఆహాహా! హుహు. ఆహాహా! ఆ నాటకాలు మాకు రావని చెప్పి మీరు మమ్మల్ని దూరం పెడతారా? ఈ మధ్య కాలంలో ఒక షోలో నేనెందుకు కనిపించలేదంటే నా పేరు వద్దన్నారంట. ఆ! ఆహా! అవును. 'తమన్నా సింహాద్రి' వద్దా? వాళ్ళు గావాలా? వాళ్ళు మీకు బాగా రుచి చూపిస్తారా ఏంటి? హ్మ్. ఆ! వీళ్ళకి బాగా రుచి చూపిస్తారమ్మా! అందుకని చెప్పి నన్ను తర్వాత ఒక చోట గెస్ట్‌కి పిలిస్తే నేను రానని జెప్పేసాను. హ్మ్. ఎందుకు? హ్మ్. మీకెంతసేపు పక్క వాళ్ళు అంటే మీ మీద పడిపోయి, మీ మీద రుద్దుకుని, మీకు ఫోనుల్లో రాత్రుళ్ళు, పగళ్ళు మీతో మాట్లాడేవాళ్ళు మీకు కావాలా? అరే బాప్రే! నేను స్ట్రెయిట్ ఫార్వర్డ్ అబ్బా! నేను ఎవరు మొన్న మాట్లాడేది రాత్రి? ఉన్నారు గదా! పక్క రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ బతుకుతున్న వాళ్ళు. హ్మ్. వాళ్ళందరూ ఇదే గదా! ఎవరితో మాట్లాడతారు ఫోన్‌లో? వీళ్ళు అందుకే వీళ్ళు ఆఫర్స్ ఇస్తున్నారేమో! హ్మ్. ఛానల్స్‌లో ఉన్నవాళ్ళు. ఛానల్స్‌లో డైరెక్టర్స్ కన్నా గూడా వర్క్ చేసే టీమ్ ఉంటది గదా! వాళ్ళకి ఎక్కువ క్లోజ్ అవుతారు. హ్మ్. ఆ! అవ్ అందువల్లే వీళ్ళు ఆ అమ్మాయిలు ఇక్కడికొచ్చి సంపాదించుకుంటున్నారు. అబ్బాయిలు ఇక్కడికొచ్చి సంపాదించుకుంటున్నారు. అక్కడికెళ్ళి వాళ్ళ కన్నడలో చేసుకుంటున్నారు. హ్మ్. మొన్న ఆ అమ్మాయి ఎవరు 'బిగ్ బాస్'కొచ్చింది కన్నడ అమ్మాయి. ఇక్కడ చేసింది, కన్నడలో చేసింది. 'శోభా శెట్టి.' 'శోభా శెట్టి.' హ్మ్. ఎందుకు ఏం కంటెంట్లు ఇస్తున్నారు వాళ్ళు? ఏం పగలు తీస్తున్నారు వాళ్ళు? వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ చేస్తున్నారు. వాళ్ళు అక్కడ సంపాదించుకోవాలి, ఇక్కడ సంపాదించుకోవాలా. తెలుగు వాళ్ళు ఇక్కడ అడుక్కు తినాలా? నాకు దీని మీద యాక్చువల్లీ చాలా మాట్లాడాలని ఉంటది. హ్మ్. కానీ ఇప్పటికి నేను చెడ్డ పేరు తెచ్చుకున్నాను. అంటే నిజాలు మాట్లాడి అబ్బో! అదా అనుకుంటారు. తమన్నా సింహాద్రి వద్దనుకుంటారు. సో, అందుకని నేను ఆగుతూ ఉన్నాను. నాకు దీని గురించి చాలా ఎందుకంటే 'శ్రీరెడ్డి' అనే అమ్మాయి నిజాయితీగా చేసింది. కానీ నేను ఆ టైంలో 'పవన్ కళ్యాణ్' గారు టాపిక్ తీసుకొచ్చి వాళ్ళ అమ్మగారిని తిట్టిచ్చారు కొంతమంది 'శ్రీరెడ్డితో.' ఆ ఒక్క విషయంతో నేను బయటకొచ్చేసాను. కానీ ఆ ఉద్యమం ఇప్పటికి కంటిన్యూ అయ్యుంటేనే ఇది బాగుండేది. హ్మ్. కానీ ఎక్కడో ఆ ఉద్యమం నేను కంటిన్యూ చేయాలనుకుంటాను. కానీ మళ్ళీ ఎందుకో అరే! ఇప్పటికే నేను బ్యాడ్ అయిపోయాను. మళ్ళీ ఇంకెందుకు బ్యాడ్ అవ్వటం అని చెప్పేసి ఆగుతూ ఉంటా. అంటే నువ్వు ఇప్పుడు యాక్చువల్‌గా ఫైట్ చేసావనుకో. ఏ కొంతమంది కన్నా. అదే ఏదైనా ఇప్పుడు మనం ఒక దాని గురించి మాట్లాడుతున్నాము. ఒక దాని గురించి ఫైట్ చేస్తున్నప్పుడు, ఎందుకు మనం బ్యాడ్ అయిపోతున్నాం అని ఎందుకు ఆలోచిస్తున్నావు? అంటే ఎందుకో నీకు బ్యాడ్ అయిపోతే ఏం లాస్ అవుతుంది? ఎందుకో మన తెలుగు ప్రజలు హ్మ్. ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు, హ్మ్. నేను ఆంధ్రదాన్ని, హ్మ్. ఎక్కువ అబద్ధాలకి, నాటకాలకి అట్రాక్ట్ అయిపోతారు. ఇప్పుడు 'బిగ్ బాస్' షో ఉంది. అది కూడా ఒక సీరియల్‌లాగా నటిస్తున్నారే తప్ప రియల్‌గా ఎవరు ఉండట్లా. హ్మ్. లాస్ట్ సీజన్ చూసుకున్నా, అంతకుముందు సీజన్ తీసుకున్నా, పల్లవ ప్రశాంత్ అనే వ్యక్తి అతనేంటసల హ్మ్. మొత్తం నటనే కాదు, ఏడుపులు యాయ్ అని ఏడవటం, హ్మ్. సింపతి గేములు. ఆ హ్మ్. సింపతి గేమ్ ఆడుకోవటానికి మనం 'బిగ్ బాస్'కెళ్తున్నామా? హ్మ్. అరే! హ్మ్. అట్లా అనుకుంటే నేను గూడా, అయ్యా! నేనొక ట్రాన్స్ ఫీమేల్‌నయ్యా. నాకు సపోర్ట్ కావాలని నేనట్లా ఏడ్చుకుంటా, దండాలు పెట్టుకుంటా నటించలేదు నేను. హ్మ్. నేనొక కంటెంట్ ఇచ్చాను. ఎంటర్‌టైన్‌మెంట్. టీవీ చూడాలి జనాలు. ఒక కంటెంట్ అని ఇవ్వాలి. ఎంటర్‌టైన్‌మెంట్ చేయాలని ఒక ఎంటర్‌టైన్‌మెంట్‌లోకెళ్ళా. అది కూడా నేను గూడా ఏడ్చుకుంటూ, నటించేసి, ఒక సీరియల్‌లాగా లేసిన కానించి ఏడ్చుకుంటే నేను గూడా టాప్ 5లో ఉండేదాన్ని. కానీ నేను ఒక మాట యాక్సెప్ట్ చేస్తాను. ఇంత మాటలు చెప్పినందుకు. రేటింగ్ టీఆర్‌పీకి సంబంధించిందైతే నువ్వు ఎంటర్ అయ్యాక పెరిగిందబ్బా! ఆ! సీజన్ యాహ్! 3లో నా కంటెంట్‌కి రేటింగ్ వేరే లెవెల్. అవును. అవును. కానీ పబ్లిక్ నువ్వు అది యాక్సెప్ట్ చేయలే. నటనని యాక్సెప్ట్ చేస్తున్నారు తప్ప ఇప్పుడు సీరియల్‌లో నటిస్తాం. ఆ! సినిమాల్లో నటిస్తాం. 'బిగ్ బాస్'లో కూడా నటించాలా?
కంటెంట్ ఇవ్వాలా, ఎంటర్‌టైన్‌మెంట్ జేయాలా. నేను అన్ని రకాలుగా ఎంటర్‌టైన్‌మెంట్ జేశాను. అందుకని నన్ను పంపించేశారు ప్రజలు. హ్మ్. ముందు మన ప్రజల మైండ్ సెట్ మారాలబ్బా! హ్మ్. ప్రజలు చూసేవాళ్ళు మనం ఏం చూస్తున్నాం, ఏం చూస్తున్నాం అనేది తెలుసుకొని చూస్తే బావుంటది. హ్మ్. వీళ్ళకి నటించే వాళ్ళే కావాలా? హ్మ్. రియల్ లైఫ్‌లో గూడా నటించాలా? ఓకే. ఒక చిన్న డౌటు. మీరు అమ్మాయిలకి, అబ్బాయిలకి ఇద్దరికీ సపోర్ట్ చేస్తారా ఇండస్ట్రీలో? నేను అంటే ఎవరికి? అబ్బాయిలకి నేను కష్టం వచ్చింది సపోర్ట్ ప్రతి చేస్తారా? ఒక్కరికి సపోర్ట్ చేస్తా. హ్మ్. నేను ట్రాన్స్ ఫీమేల్ అయ్యుండి నేనెప్పుడూ ట్రాన్స్ ఫీమేల్ గురించి మాట్లాడలా. హ్మ్. ఎక్కడ ఆడపిల్లలకి అన్యాయం జరిగినా, పురుషులకి అన్యాయం జరిగినా ట్రాన్స్ ఫీమేల్ నేను ఒక జెండర్‌కి పరిమితం కాను. హుహు. దట్ ఈస్ తమన్నా సింహాద్రి. బిగ్ బాస్ టాపిక్‌కొస్తే నేను రీసెంట్‌గా ఒక పోస్ట్ చూసా స్టార్ మా దాంట్లో కామనర్‌గా నీ ఫోటో ఏసి పోస్ట్ కామనర్‌గా వెళ్ళావా? తెలీదు నాకు వాళ్ళెందుకేసారో తెలీదు. నేను ఆహా! కామనర్‌గా ఎళ్ళలేదు. హ్మ్. ఆ టైంలో నేను ఫస్ట్ ట్రాన్స్ ఫీమేల్ ఆ! ఎమ్మెల్యే క్యాండిడేట్ అనేది ఆంధ్రప్రదేశ్‌లో ఫస్ట్ నాది రికార్డ్. అవును. ఆ రికార్డ్ ఉంది. అవును. సోషల్ మీడియాలో ఆ టైంలో నేను ఫుల్ ఫుల్ వైరల్‌గున్నా. హ్మ్. యూట్యూబ్, సోషల్ హ్మ్. మీడియాలో ఫుల్ వైరల్‌గున్నా. అందుకే వాళ్ళు కాంటాక్ట్ చేశారు. హ్మ్. కానీ ఉన్నారు కొంతమంది మెయిన్ ఛానల్స్ వాళ్ళకన్నా గూడా ఆ ఛానల్స్‌లో పని చేసే వాళ్ళకి అసలు ఇబ్బంది. ఎందుకు నాతో ఇబ్బంది నాకర్థం గాదు. ఏం చేసావు మరి? మరి పక్క రాష్ట్రాల్లో వాళ్ళు వీళ్ళతో నైట్ అవుట్లు కూర్చుంటారు, పార్టీలు చేసుకుంటారు, ఇవన్నీ చేసుకుంటారేమో గానీ, హ్మ్. నాకది అలవాటు లేదు. హ్మ్. పిలిచారా, షూట్ ఎళ్ళానా, పని చూసుకున్నాను, ఎళ్ళిపోతా. హ్మ్. అందుకనే నేను నచ్చట్లేదేమో వీళ్ళకి. మరి నీకు ఏమి ఇబ్బంది అవ్వట్లేదా? ఇబ్బందేముందండి? నేనేమన్నా ఫస్ట్ నుంచి ఏమన్నా ఫిల్మ్ ఇండస్ట్రీకి రిలేటెడా? నా ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ మొత్తం పొలిటికల్‌గా ఉన్నవాళ్ళు. హ్మ్. సో, నేను హ్యాపీగా విజయవాడ ఎళ్ళిపోయి, విజయవాడలో పొలిటికల్‌గా ఉన్నాను. హ్మ్. లాస్ట్ టైమ్ గూడా నేను పిఠాపురం. రామచంద్ర యాదవ్ గారు బీసీవై పార్టీ అని స్థాపించి, హ్మ్. ఆ పార్టీ నుంచి నాకు ఎమ్మెల్యే టికెట్ హ్మ్. పిలిచి మరి గౌరవించి మరి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వటం అనేది హ్మ్. చాలా హ్యాపీ. ఓట్లనేది అంటావా మన ఆంధ్రప్రదేశ్‌లో ఎట్లా ఉందంటే ఓటుకు బీరుకి, డబ్బుకి, ఆటికి ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజుల్లో చెప్పారు. నేను ఇదన్నీ మార్పు తీసుకురావడానికొస్తున్నానని చెప్పి. కానీ ఆయనే మారిపోయి ఆయన గూడా దానికే లొంగిపోయారు నాకు తెలిసి. ఎందుకంటే హ్మ్. పవన్